కాకినాడ వెళ్ళాలా మరి వచ్చి మరి వెళ్ళే ప్రయాణంలో దేవుడు కాపుదాలించేలాగా కుమారుడికి మరి చదివిసములు మంచి జ్ఞానము దేవుడు ఇచ్చేలాగా మరి అంకిత కూడా కాకినాడ వెళ్తుంది. ఆ బిడ్డ కూడా మరి ఆయన కాపుదాలిచ్చేలాగా మరి ఆ బిడ్డను కూడా మరి మంచి చదివిసలు జ్ఞానం ఇచ్చేలాగా మంచి చదువు మరి దేవుడు ఇచ్చేలాగా మరి వారికి ఇచ్చిన చిన్న బిడ్డలు మరి స్వీటీని మరి అనిని కూడా మరి ఆయన కూడా రెక్కల కింద భద్రపరుచుకున్నారు. వారికి కూడా చదువు మరి చదివేలాగా మరి జ్ఞానం ఇచ్చేలాగా ఆ బిడ్డలకు ఆరోగ్యం బలం ఇచ్చేలాగా మరి మా మావికి ఇచ్చిన కుటుంబం కొరకు బిడ్డల కొరకు మరి ఆడబిడ్డల కొరకు అలాగే మరి కోడళ్ళ కొరకు కుమారుల కొరకు వారికి ఇచ్చిన కుటుంబం కొరకు అల్లుళ్ళ కొరకు మీరు అందరూ దిందని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తిగా యేసయ్య నామమున స్తుతిద్దాం. హల్లెలూయా. దయచేసి ఈ యొక్క సమయంలో మరి ప్రాముఖ్యంగా వారు తెలియచేసినటువంటి సాక్ష్యం మనం అందరం విన్నాం కదా. మరి పెదనాన్న గారి యొక్క జీవితంలో దేవుడు జరిగించినటువంటి కార్యాలు, వారి కుటుంబం పట్ల దేవుడు జరిగించినటువంటి కార్యాలు, మరి దేవుడు అంచులంచులకు వారిని అభివృద్ధి పదంలోనికి నడిపిస్తున్నటువంటి విధానము మనము మన యొక్క కళ్ళతో చూడగలుగుతున్నాం. దేవుడు వారి పట్ల చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి మరి వారు గడిచినటువంటి దినాల్లోనే కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి చేత నడిపించబడుతున్నటువంటి తరుణంలో దేవుని యొక్క చిత్తం మేరకు ఈ యొక్క సమయంలో మరి 2 కార్యక్రమాలు, ఒకటి నోరు తెరవాలి, ఒకటి కృతజ్ఞత కూడిక, 2 బర్త్డే. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము. చెప్పబడిన సాక్ష్యం మనం విన్నాం. సాక్ష్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన కొంచెం. పరిశుద్ధుడా, మాకు అత్యంత ప్రేమ స్వరూపి మా రక్షణకర్త, మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి మేమందరం ఈ స్థలంలో కూడుకోవటం ఇది ఒక అద్భుతమైన సమయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ కూడిక జరగకపోయి ఉంటే అయ్యా, ఈ స్థలంలో మేము నాయన హాజరు కాకుండా ఉంటే ఎక్కడెక్కడో మేము ఉండేవాళ్ళం. ఏదేమైనా ప్రభా, నీ కృపను బట్టి అయ్యా, నీ నామానికి మహిమకరంగా మీరు ఏది చేసినాను నా మహిమ నిమిత్తం చేయమన్నారు ప్రభా. అయ్యా, మరి ముఖ్యంగా 2 అయ్యా తండ్రి కార్యక్రమం ఉద్దేశించి ప్రభా, ఒకటి కృతజ్ఞత కూడికగా, 2వదిగా నాయన అయ్యా కుమార్తె పుట్టినరోజు వేడుకను జరిపిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభా మేము ప్రార్థిస్తున్నాము. చెప్పబడిన సాక్ష్యం నాయన వారి యొక్క వ్యాపారం, వారి బిడ్డల యొక్క భవిష్యత్తు అయ్యా నీ యొక్క ఆధీనంలో నీ కృపను బట్టి నాయన మీరు అంచెలంచెలుగా వారిని అభివృద్ధి పరచమని, ఇక జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు మాత్రం మహిమనందమని ఈ సమయంలోని దాసులు వాక్కులు వెతుతుండగా అయ్యా తండ్రి ప్రతి హృదయంలో ప్రభా మాటలు నాటబడి అవి ఫలించినట్లు సహాయం చేయమని, మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ప్రియులరా వాక్య పరిచర్యలోకి వెళ్దాము. దేవుని దాసులు వాక్యం పంచుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నిలవబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయో కొన్ని కుటుంబాలను చూస్తున్నటువంటి తరుణములో మనకు ప్రతిదినం కూడా అర్థమవుతూ ఉంటుంది. దేవుడు అర్థమయ్యేటువంటి రీతిలో అనునిత్యము కూడా అనేక కుటుంబాలను ఈ భూమి మీద ఆయన మరి స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణాల్లో ఆ కుటుంబాలు పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని చూస్తున్నటువంటి తరుణాల్లో చాలాసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు ఖచ్చితంగా వీరి పక్షమై కార్యాన్ని జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనిద్దాం. మరి గడిచిన దినాల నుండి కూడా మరి మేరుగు వారి యొక్క కుటుంబాన్ని దేవుడు బలపరుస్తున్నటువంటి విధానం, వారిని నడిపిస్తున్నటువంటి విధానం ఇదేంటండి పాస్టర్ గారు, బర్త్డే అన్నారు, కేక్ కటింగ్ అన్నారు, వాక్యంలోనికి వెళ్ళిపోయారు అని ఒకవేళ మీకు ఒక ఆలోచన రావచ్చేమో. ఒక విషయం నేను చెప్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యానికి సమయం ఇచ్చిన తర్వాత మరి బర్త్డే కార్యక్రమం అంటే మరి అందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో
పాల్గొవాలి, ఫొటోస్ తీసుకుంటారు. ఇలా కొన్ని మరి కొంత సమయం దానికి మనము ఇవ్వాలి కనుక ఆ కార్యక్రమం మరి తర్వాత జరిగించడానికి ఉద్దేశించాం. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మరి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో కొన్ని మాటలు నేను మీ ఎదుట పెడతాను. ఆ మాటల మీద మీరు శ్రద్ధ నిలపండి. ప్రతి ఒక్క హృదయాన్ని మన దేవుడు బలపరచడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ లేఖన భాగం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచన భాగం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చిన్న ప్రార్థన, తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవా, నీకు వందన అయ్యా. నీ చిత్తమును బట్టి నాయన మరొక పర్యాయము మేము ప్రార్థించడానికి మీరెంతగానో కృపనిచ్చారు. కృప వెంబడి కృప మీరు మా జీవితాలలో అనుగ్రహిస్తున్నటువంటి విధానమును బట్టి నాయన నీ నామమును మేము హెచ్చిస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ కుటుంబం పట్ల మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి నాయన నీ నామమును మేము హెచ్చిస్తూ ఉన్నాం. రైతు మరొకసారి నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ప్రభు ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రభు ఉద్దేశం ఏమిటో అయ్యా మీరు ఎరిగి ఉన్నారు నాయన. ఆ ఉద్దేశ ప్రకారంగా ఈ కుటుంబంలో అనేక కార్యములు నీ నామములో జరుగునుగా కని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ అమూల్యమైనటువంటి వాక్కుల చేత నాయన ఇక్కడ కూడి ఉన్న వారందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా. ఏ విధంగా నాయన మీరు బలపరుస్తారో అయ్యా, ఏ విధంగా ప్రభు మీరు దీవిస్తారో నీ బిడ్డలందరూ కూడా నీ వాక్యము ద్వారా నాయన గ్రహించుదురు గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఇంకను ముందు జరగబోయేటువంటి కార్యక్రమం అంతా కూడా నీ నామ మహిమార్థమై జరిగించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క మాటల మీద శ్రద్ధ నిలుపుదాం. అక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉండేటువంటి దేవుని యొక్క సంఘమునకు రాస్తున్నటువంటి సంగతులు ఇక్కడ మనము చదవగలుగుతూ ఉన్నాం. ఈ సంగతులను జాగ్రత్తగా ఆలోచించగలిగితే మరి ఒక దైవ సేవకుడు సంఘమును ఉద్దేశించి దేవుణ్ణి ప్రేమించే వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో, మరి దేవుని యందు నమ్మకం ఉంచిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని, ప్రజలను ఆలోచింపజేసేటువంటి సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఆ సందేశం ఏమిటి అంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన యొక్క సంకల్పము చెప్పున ఎవరైతే పిలువబడతారో వారికి దేవుడు ఏవేవైతే సిద్ధపరిచాడో అవి ఎలా ఉన్నవి అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవి అన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈరోజు మానవుడు ఉద్దేశిస్తున్నటువంటి ఉద్దేశములు అనేకములు ఉన్నాయి. ఈ భూమి మీద మానవుడు నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము కూడా చక్కటి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాలు చాలా మందికి ఉన్నాయి. మేము కూడా చక్కటి కారు కొనుక్కుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాలు చాలా మందికి ఉన్నాయి. వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారము ఫలించాలి అనేటువంటి ఉద్దేశాలు చాలా మందికి ఉన్నాయి. ఈ రోజు మానవుడు ఈ భూమి మీద చాలా రకాలైనటువంటి కార్యములను తలపెడుతూ ఉన్నాడు. అయితే మానవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మేము తలపెట్టే ప్రతి కార్యము కూడా ఏం చేయబడాలంటే చెప్పండి, సఫలము చేయబడాలి. దేవుడే దాన్ని సఫలం చేయాలి. ఈ లోకములో మేము కూడా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అని మానవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ పౌలు మహాశయుడు రాస్తున్నటువంటి విధానం ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా ఎలా జరుగుతున్నవంట, సమకూడి నీకు ఏది కావాలో దేవుడే దాన్ని నీకు సిద్ధపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి మన యొక్క ఆలోచన ద్వారా ఎలా ఉంటుందంటే, దేవుడు ఏమిచ్చినా మనకు కావాలి అనేటువంటి విధానంలో ఇంకా కావాలి ఆశకేముండదండి చెప్పండి, హద్దు ఉండదంట. ఇంకా కావాలి అనేటువంటి ధోరణిలో ప్రతి వ్యక్తి కూడా గడుపుతూ ఉన్నాడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు ఏ ఆశతో అయితే దేవుణ్ణి నీవు అడుగుతున్నావో, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, తృప్తి పరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడినటువంటి విధానం ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము కూడా ఎలా జరుగుతాయంట, సమకూడి దేవుడే సమకూరుస్తాడంట. మానవుని యొక్క జీవితంలో కష్టాలు ఎదుర్కొంటాడు, సమస్యలు ఎదుర్కొంటాడు, అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ అది లేమైన అయి ఉండొచ్చు, కలిమైన అయి ఉండొచ్చు, అది వ్యాధి అయినా అయి ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితి అయినా అయి ఉండొచ్చు,
ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి అయినా అయి ఉండొచ్చు. ఏ పరిస్థితిలోనైనప్పటికీ మనము దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తే సమస్తము కూడా దేవుడు మనకు సమకూర్చి మన జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండేటట్లుగా చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరిని ప్రేమించాలని చెప్పండి? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఈరోజు ఈ ప్రేమ అనేటువంటి మాటను మనము అర్థం చేసుకోగలిగితే బైబిల్ చెప్తూ ఉంది అగాపే ప్రేమ అంట. దేవుని ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? అగాపే ప్రేమ. ఈరోజు మనం గృహం కట్టుకున్నామన్నా, ముందుకు నడిపించబడుతున్నామన్నా, కుటుంబాలతో కలిసి ఆనందించగలుగుతున్నామన్నా, దేవుని యొక్క అగాపే ప్రేమ, ఆ ప్రేమ మన ఎడల ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో జరిగించబడుతున్నాయంటే ఈరోజు ఎందరో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందరో మరి ఈ లోకములో గనులుగా పిలవబడిన వారే ఈ భూమి వారికి శాశ్వతము కాదు అని కాటికి చేతులెత్తుతున్నటువంటి రోజులివి. మరి ఎందుకు మనం ఇంకా సజీవముగా ఉన్నాం అంటే మన ద్వారా దేవుని యొక్క నామము ఏం చేయబడాలి చెప్పండి? మహిమపరచబడాలి. మన ద్వారా దేవునికి ఘనత కావాలి. మన ద్వారా దేవుని యొక్క నామము అనేక మంది ఎదుట గొప్ప చేయబడాలి. దావీదు అంటారు కదా, ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించగలవా అని దేవుని ఎదుటికి వెళ్ళి ప్రార్థించినప్పుడు గొర్రెల దొడ్డులో ఉన్న వ్యక్తిని ఎక్కడ తీసుకొని వెళ్ళాడు చెప్పండి? మహాసింహాసనం మీద కూర్చుండబెట్టేశాడంట. ఒక రాజుగా కూర్చుండబెట్టాడంట. ఇంత గొప్పటి ఆధిక్యత దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఏం చేయడానికి చెప్పండి? విడిచిపెట్టడం. దేవుని మీద నమ్మకం ఉంచడం ప్రారంభించాలి. దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించాలి. మరి పెదనాన్నగారి యొక్క కుటుంబ పరిస్థితి మనందరికీ తెలిసిందే. వారు కష్టం మీద ఆధారపడి వారు బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా మరి పూర్వపు దినాలు మనము ఆలోచన చేయగలిగితే ఆ మాయపట్నం ప్రాంతంలో వారు నివాసం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా ఇరుకండి. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు కదా, చాలా క్లుప్తమైనటువంటి ప్రార్థన. అయ్యా నా సరిహద్దులను విశాలపరచు. మనం కూడా ప్రతిదినం కూడా ఒక పెద్ద గృహాన్ని చూసినప్పుడు దేవుడు నాకు ఇలాంటి గృహం ఎప్పుడు ఇస్తాడో, ఎంతమంది కలుగుతుందండి ఇలాంటి ఆలోచనలు? దేవుడు ఇలా నన్ను ఎప్పుడు నడిపిస్తాడో. కానీ నడిపించబడాలి అనేటువంటి ఆశ కలిగిన వారందరూ కూడా దేవుని ఎదుటికి వెళ్ళి అయ్యా నా సరిహద్దులు నీవేం చేయాలి చెప్పండి? విశాలపరచండి అని ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఎబ్బేజు ప్రార్థించగా తన పరిస్థితి మారినట్లుగానే ఈరోజు నీవు ప్రార్థించగా నీ పరిస్థితులన్నీ నజరేయుడైన యేసయ్య మార్చబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని నేను ఇస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి అంట. దేవుని ప్రేమించడం ఎలా? ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఆ వ్యక్తికి అనుకూలముగా నడుస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియచేయాలంటే ఆ వ్యక్తికి అనుకూలముగా నడుచుకుంటాడంట. ఆ వ్యక్తికి ఇష్టము కలిగేటట్లుగా నడుచుకుంటాడంట. ఆ వ్యక్తి ఈ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి ఎంత మంచోడు అని చెప్పేటట్లుగా నడుచుకుంటాడంట. రెండవదిగా ఈ లోకంలో ఉండే ప్రేమ తెలియచేయాలి అంటే గిఫ్ట్స్ అంట, బహుమతులు ఇవ్వాలంట. ఏమి ఇవ్వాలి చెప్పండి? బహుమతులు ఇవ్వడం ద్వారా నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను, నా ప్రేమ ఇలా వెల్లడి చేస్తున్నాను అని బహుమతుల ద్వారా ప్రేమను తెలియజేస్తాడు. అయితే దేవుని యొక్క లేఖనము మనందరితో మాట్లాడుతున్నటువంటి విధానం ఏమిటో తెలుసా? పౌలు మహాశయుడు అంటున్నాడు, దేవుని ప్రేమిస్తే సమస్తము కూడా నీకు సమకూడి జరిగించబడుతుంది అన్నాడు. మరి దేవుని ప్రేమించడం ఎలా? దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఉన్నది అని మనము ప్రతిదినము కూడా గమనిస్తూ గ్రహిస్తూ మన జీవితాల్లో పొందుకుంటూ ఉన్నాం. మరి మనం ఎలా దేవుని ప్రేమించగలం? మన ప్రేమను ఎలా వ్యక్తపరచగలం? మన ప్రేమను ఎలా చూపించగలం అంటే దేవుని యొక్క లేఖనంలో రాయబడినటువంటి విధానం ఏమిటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దానికంటే ముందు వచ్చిన 14వ వచనంలో అంటాడు, మీరు నా నామమున ఏది అడిగిననో నేను చేతును అన్నాడు. దేవుని యొక్క నామములో మానవుడు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అది ఎంత అసాధ్యమైనప్పటికీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సాధ్యపరుస్తాడంట. నీవు అనుకుంటావు ఇంకా నా బ్రతుకు మారదు అని అనుకుంటావు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అనేక మందికి ఆశ్చర్యము కలిగేటట్లుగా ఆయన నామములో అడగడం ప్రారంభిస్తే చాలంట. ఎవరి నామములో అడగాలంటే మనము దేవుని నామములో.
యేసు ప్రభు వారి యొక్క నామంలో అడగడం ప్రారంభిస్తే సమస్తాన్ని కూడా ఆయనకు నీకు మేలుకరముగా చేయబోతున్నాడు. ఆ 15వ వచనంలో అంటాడు కదా, దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా ఎవరి ఆజ్ఞలు గైకొంటారు చెప్పండి? ఆయన ఆజ్ఞలు గైకొంటారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట రాయబడింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు. మరొకసారి చెప్తున్నాను, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటారు. ఆజ్ఞలు గైకొన్న వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి? ఆజ్ఞల ప్రకారంగా చేస్తే, దేవుని యొక్క మాట ప్రకారంగా చేస్తే వారి యొక్క జీవితాలు, వారు చేసేటువంటి పనులు, వారు చేసేటువంటి వ్యాపారాలు, వారు ఏ పని పూనుకున్నా ఆ పని ఏ విధంగా దీవించబడుతుందో భక్తుడు చెప్పుకుంటూ వస్తాడు. అయితే 15వ వచనం నుండి కూడా చివరి వచనం వరకు కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. దేవుని మాట వినకపోతే, దేవుని ప్రేమించకపోతే, దేవుని ఆజ్ఞను విడిచిపెడితే కలిగేటువంటి శాపం ఏమిటో కూడా అక్కడ రాయబడింది. ఈరోజు మన జీవితము శాపము గుండా నడిపించబడుతుందేమో, దీనికి కారణం ఏమిటి అని ఆలోచించాలి. ఒకవేళ మన జీవితము ఆశీర్వాదకరంగా నడిపించబడితే దీనికి కారణం ఏమిటో గమనించాలి. దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటో తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యడమే. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెయ్యమన్నాడో, దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆయన ఆజ్ఞను అనుసరించి ఏం చేయాలి చెప్పండి? నడుచుకోవాలంట. ఇలా నడుచుకుంటే దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉంటాం. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమేమి సమకూర్చబడి జరుగుతాయంట? సమస్తము అన్నాడు. ఈ మాటలో సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. సమస్తము అండి. ఈరోజు తరచుగా మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటో మీరు చెప్పగలరా? ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు ఏమిటంట? ఒక సమస్య. సమస్తము అనేటువంటి మాటలో సంపూర్ణత దాగుని ఉన్నది. ఏమిటి ఆ సంపూర్ణత అంటే? ఇల్లు ఒక సమస్య, పెళ్లి ఒక సమస్య, పెళ్లి తర్వాత బిడ్డలు ఒక సమస్య. ఒక బర్త్డే జరిపించుకోవాలన్నా దేవుడు ఏమి ఇవ్వాలి చెప్పండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని రాయబడింది. ఈరోజు ఆడవారికేమో ఒక ప్రాముఖ్యత ఉంది, మగవారికేమో ఒక ప్రాముఖ్యత ఉంది. దేవుడిచ్చిన బహుమానము ఏమై ఉండాలని ఆలోచిస్తారు చెప్పండి? ఖచ్చితంగా మగ పిల్లే పుట్టాలి. ఎలాంటి ప్రార్థన మన ప్రార్థన చెప్పండి? అన్నావులే ప్రార్థన చేస్తామంట. ఎందుకో? దేవునికి అప్పగించడానిక. అన్న ఎందుకు ప్రార్థన చేసింది? అయ్యా, గొడ్రాలు అనేటువంటి నింద నేను భరించలేకపోతున్నాను, అనేక అవమానాలు నా జీవితంలో ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభిస్తా ఉంది. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి అడగడం ప్రారంభిస్తా ఉంది. అయ్యా, ఇది నా పరిస్థితి. ఒక మగ పిల్లవాడినిస్తే ఆ మగ పిల్లవాడిని నీ మందిరానికి అప్పగిస్తాను అని ప్రార్థన చేసింది. గనుక ఆమె పొందుకుంది. కానీ దేవుడు పక్షపాతి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు పక్షపాతి కాదు. మరి సహోదరులు అన్నయ్య విజయ్ గారికి దేవుడు బంగారు లాంటి 2 కూతుర్లు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా బయట అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వాలంటే ఎవరిస్తారు? ఈ మగ పిల్లలు ఇవ్వరండి. మనం భయపడుతూ ఉంటాం ఏమిటి అంటే కట్నం ఇవ్వాలేమో. మనం భయపడుతూ ఉంటాం బయట చదువులకు వెళితే మరలా ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారో లేదో అని. ఏదైనా ఒక కుటుంబంలో సమస్య వస్తే ఆ కుటుంబము తనదిగా భావించి అత్తగారింటికి వెళ్ళిపోయినా మనసంతా ఎక్కడుంటుందో తెలుసా? తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. ఈరోజు నేను నమ్ముతా ఉన్నాను, దేవుని యొక్క చిత్తములో అనుగ్రహించబడినటువంటి కుమార్తెలు అంటాడు కదా భక్తుడు, మా కుమార్తెలు నగరమునకు చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అంటే వారిని గురించి ఎంతగా భక్తుడు సంతోషిస్తున్నాడు. ఈరోజు నేనంటున్నాను, స్వీటీ విషయంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి తల్లిదండ్రులు వారి ఇరువురు కూడా ప్రభువుని ప్రతి దినము స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఎస్తేరు ఆడబిడ్డ అయినప్పటికీ ఎస్తేరు ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన జనాంగం అంతటిని కూడా రక్షణ మార్గంలో నడిపించేశాడు. తన జనాంగం అంతటికి కూడా ఒక ప్రమాదం వస్తే ఆ ప్రమాదము రాకుండా ఆ కుమార్తెను దేవుడు ఒక అడ్డుగోడగా నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేనంటున్నాను, ఈ కుమార్తెల ద్వారా ఈ కుటుంబము ఇంకను 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 దీవించబడబోతుంది. నమ్మిన వారు 2 చేతుల పైకెత్తి గనుడైన యేసయ్య నామమును స్తుతిందాం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలంట.
దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి అంట. ప్రేమించడము, ఈ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తాము అంటే దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుని యొక్క మాట ప్రకారంగా చేయడం, దేవుడు ఏదైతే మన ఎడల ఉద్దేశించాడో వాటన్నిటిని కూడా తోట తప్పకుండా దాన్ని మనము చేయడం ప్రారంభిస్తే సమస్తము కూడా మేలు కలుగటకై మన జీవితంలో మన దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయము 19వ లేఖన భాగం. ఆదికాండము 50వ అధ్యాయము 19, 20 లేఖన భాగాలు మనం చదువుకుందాం. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుదురు గాని నేటి దినమున జరుగునట్లు ఆయన బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. జాగ్రత్తగా మీరు గమనించండి. మీరు చాలా మంది బోధకులు బోధిస్తున్నటువంటి విధానంలో తరచుగా నేటి క్రైస్తవ సమాజంలో ప్రతిదినం కూడా వినబడుతున్నటువంటి ఒక పేరు యోసేపును గురించినటువంటి పేరు. యోసేపు అను మాటకు తన తండ్రి అంటాడు కదా, ఇతడు ఫలించేటి కొమ్మ అన్నాడు. యోసేపును గూర్చి మనము ఒక చక్కటి పాఠాన్ని మనము నేర్చుకోగలం. అన్నదమ్ములు అతనికి భయపడ్డారంట. ఎందుకు అంటే అన్నదమ్ములు అతనికి కలిగించినటువంటి హానిని బట్టి ఏ ప్రమాదం వస్తుందో అని భయపడ్డారంట. ఆయన అంటున్నాడు, నా జీవితంలో ఏది జరిగినా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏది జరిగినా అది నష్టమా, అది ఇబ్బందా, అది కష్టమా, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మానవుని యొక్క మనుగడ ఎలాగైపోయిందో తెలుసా? దేవుడు అన్ని ఇస్తే దేవుణ్ణి స్తుతించేటువంటి బిడ్డలు ఉన్నారంట. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తే దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడ్డలు ఉన్నారంట. దేవుడు దీవిస్తే దేవునికి మహిమ చెల్లించేటువంటి బిడ్డలు ఉన్నారంట. కానీ అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటారు కదా, నేను దీన స్థితిని ఎరిగియుందును, సంపన్న స్థితిని ఎరిగియుందును. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఏమిటో తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటాడు. ఏ స్థితిలోనున్నా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, యోసేపు పలుకుతున్నటువంటి మాట, దేవుడు నా జీవితంలో శ్రమను అనుమతించిన, దేవుడు నా జీవితంలో చెరసాలు అనుభవించిన, దేవుడు నా జీవితంలో ఎలాంటి పరిస్థితి అనుమతించినా ఆ పరిస్థితులన్నీ కూడా అనేక మందికి ప్రయోజనము కలుగున్నట్లుగా అది మేలుకై ఉద్దేశించాడు. చెప్పండి కూడా, దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు మేలుకై ఉద్దేశించాడంట. అంటే దేవుని యొక్క కార్యాలు ఎలాంటివి అంటే అవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అగోచరము అంటాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి ప్రేమించే వారికంట, ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గురించి దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. జాగ్రత్తగా గమనించా. ఎవరిని ప్రేమించేవారికంట? దేవుణ్ణి ప్రేమించే వారికంట ఆశీర్వాదం ఓరకనే రాదండి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఈరోజు అన్యజనులు కూడా, ఈరోజు లోకములో బ్రతుకుతున్న వారు కూడా చక్కగా బంగ్లాలు కట్టుకుంటున్నారు, చక్కగా కార్లు కొనుక్కుంటున్నారు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి జీవితంలో వారి జీవితంలో మనశ్శాంతికి ఏ విధమైనటువంటి కొదువు ఉండదంట. దేవుని ప్రేమించే వారికి సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. అలాగునే దేవుని ప్రేమించే వారికి ఏమేమి దేవుడు సిద్ధపరుస్తాడో అవి కంటికి కనబడదంట, చెవికి వినపడదంట, హృదయానికి గోచరము కాదంట. దేవుడు ఏమేమి ఇస్తాడు అంటే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు కదా, అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి చుట్ట న్యాయమని నాకు తోచెనో వారికే ఇచ్చి ఉన్నానన్నాడు. జాగ్రత్తగా గమనించా. ఈ భూమిని కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడున్నాడు. ఈ భూమిని నడిపిస్తున్నటువంటి దేవుడు ఒకడున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రజల యొక్క బాగోగులన్నిటినీ కూడా ప్రతిదినము కనిపెడుతున్న దేవుడు ఒకడున్నాడు.
ఆయనను గూర్చి ఇర్మియా భక్తుడు పలుకుతున్న మాట ఏమిటో తెలుసా? దేవుడు సర్వలోకమును కలుగజేశాడు. అయితే సర్వ భూమి కూడా ఎవరిదంటే చెప్పండి? దేవునిదే. ఈరోజు మనము గాలిని పీల్చుకున్నామంటే ఇది దేవుని యొక్క కృప వలనే. ఈరోజు మనము ఈ లోకములో కొంత సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే అది దేవుని యొక్క కృప వలనే. ఈరోజు సుఖ జీవితము మనము గడపగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క కృప బాహుల్యతే. ఆయన అధిక బలము చేత, చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను, జంతువులను ఆయనే సృజించే. ఎవరికి ఇచ్చుట దేవునికి ఏమనిపించాలంట? మనం పొందుకోవాలి అంటే ఏమనిపించాలి చెప్పండి? దేవునికి న్యాయం అనిపించాలి అంట. మనం అనుభవించాలి అంటే దేవునికి ఏమనిపించాలి? న్యాయం అనిపించాలి అంట. చాలాసార్లు మనకే అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఎవరైనా చక్కగా మంచిగా వారు గృహాలు కట్టుకున్నప్పుడు, లేకపోతే కారు బంగ్లాలో ఇలాంటి వాటిని అన్నిటినీ అనుభవిస్తున్నప్పుడు దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో ఎన్నిసార్లు అనిపించిందండి మనకు. మనం పాకలో ఉన్నాం అనుకోండి, ఈ పాకలో ఉన్న వాళ్ళు వీళ్ళ కంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడో, సైకిల్ ఉన్నవాడు బండి ఉన్నవాడిని చూసి దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడో, బండి ఉన్నవాడు కాడు ఉన్నవాడిని చూసి దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడో. కానీ ఇచ్చిన దానిలో సంతృప్తి అనేది మానవునికి ఉండదు. కానీ దేవుడు ఏమైనా ఇవ్వగలడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. బిడ్డల్లో దేవుడు ఇవ్వగలడు, ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలడు, దేవుడు ఆస్తిని ఇవ్వగలడు, దేవుడు సమృద్ధిని ఇవ్వగలడు, దేవుడు మేలు చేయగలడు, దేవుడు సమస్తాన్ని ఇవ్వగలడు. కానీ ఎవరికిచ్చుట న్యాయం అనిపిస్తుందో జాగ్రత్తగా గమనించాలి. ఎవరికి ఇస్తాడని చెప్పండి? అందరూ పొందుకోరంట, అందరూ దీవించబడలేరంట. దేవుడు ఎవరికి ఇచ్చుట న్యాయమని అనిపిస్తుందో, సర్వభూమి నాదే కదా అంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా నేనే కలుగు చేశాను అంటున్నాడు. కానీ దేవునికి ఏది న్యాయం అనిపిస్తుందో, ఎవరికి ఇచ్చుట న్యాయం అనిపిస్తుందో వారికే ఇస్తాను అని ఇక్కడ దేవుని యొక్క లేఖనముల ద్వారా ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు అన్నాడు. దేవుడు సిద్ధపరిచినది ఈ రోజు మనము కొన్నింటిని మాత్రమే అనుభవిస్తున్నాం. కంటికి కనబడని రహస్యమైనటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము అనుభవించాలి అంటే ఏం చేయడం నేర్చుకోవాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం ఎలా తెలియచేయబడుతుంది అంటే మొదటి విషయం, దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించే వారముగా ఉండాలి. రెండవదిగా అంటాడు కదా, నిన్ను వలే నీ సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి అంటాడు. అంటే సహోదరుని ప్రేమించాలి. ఇది ఎలా దేవుణ్ణి ప్రేమించడం అవుతుంది అంటే, కనిపించేటువంటి నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనబడని దేవుని ఎలా ప్రేమించగలుగుతా? దేవుని ప్రేమించే వారికి ఈరోజు నీవు దేని కొరకైనా తపన పడు, దేని కొరకైనా ఆశ కలిగి ప్రార్థించు, దేని కొరకైనా ప్రాధేయపడు, దేని కొరకైనా సమస్తము కూడా నీకు మేలు కలుగునట్లుగా. అది కరువైనా, ఖడ్గమైన, సమస్య అయినా, అడ్డుగోడలు ఒక వలయము వలె నీ చుట్టూ నిలవబడినప్పటికీ ఆ గోడలన్నిటినీ కూడా నా దేవుడు పడద్రోయుటకు సమర్థుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా గమనించాలి దేవుని యొక్క మాటలు. ఆయన ఎవరికిచ్చుట న్యాయమని ఆయనకు అనిపిస్తుందో వారికి ఖచ్చితముగా తగిన కాలములో నా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం, తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నేనే కాలమున చూచి ఉండలేదు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎవరి కొరకు కనిపెట్టే వారి కొరకంట? దేవుని కొరకు కనిపెట్టేవారు నూతన బలమును పొందుకుంటారు అంటాడు. ఎవరి కొరకు కనిపెట్టాలి చెప్పండి? దేవుని కొరకు కనిపెట్టాలంట. దేవుని కొరకు కనిపెడితే వారి యొక్క కార్యమును దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సఫలం చేస్తాడు. ఈరోజు ఎన్నో కార్యాలు మానవుడు తలపెడుతూ ఉన్నాడు. ఎన్నో కార్యాలండి, ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి. ఈరోజు ఈ ఉప్పాడ ప్రాంతంలో ఎంతమంది సౌండ్ సిస్టమ్ లేకపోతే టెంట్ హౌస్ ప్రారంభించి దివాలా ఎత్తేసిన వాళ్ళు లేరు. మరొకసారి చెప్తున్నా,
ఈ టెంట్ హౌస్ వ్యాపారాన్ని ప్రారంభించి మధ్యలోనే విడిచిపెట్టి అప్పుల పాలైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఏ వ్యాపారమైనా చెయ్యాలి అనేటువంటి ఆశ మనకుంటుంది. అయితే ఆ కార్యమును సఫలం చేసేది ఎవరు అంటే, దేవుని మీద ఎప్పుడైతే భారము వేసి కొనసాగుతామో వారి కార్యాలు మాత్రమే సఫలము చేయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, నా యొక్క జీవిత కాలములో నీలాంటి దేవుడు ఈ భూమి మీద నేను కనుగొనలేదంటాడు. ఎవరైతే నీ కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే నీ మీద ఆనుకుంటున్నారో, ఎవరైతే నీ కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో వారి యొక్క కార్యమును నీవేం చేస్తావు అన్నాడండి? సఫలము చేస్తావో. నీ వంటి దేవుడు ఎవ్వడును లేడు అనేటువంటి విధానము ఇక్కడ రాయబడతా ఉంది. నేను ముగిస్తా ఉన్నాను, జాగ్రత్తగా ఆలోచించాలి. 65వ కీర్తన 11వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటమును, నీ మీద నీ దయా కిరీటమును ధరింపచేతును అనేటువంటి విధానం అక్కడ రాయబడింది. ఈరోజు దేవుడు మనకు పిల్లలు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరము నుండి మరలా ఆ సంవత్సరం అంతము వరకు కూడా వారి మీద ఏముండాలి చెప్పండి? దయా కిరీటం ఉండాలి. వారు భద్రం చేయబడాలి అండి. ఎందుకంటే ఈ లోకము ఎవరికి కూడా సురక్షితము కాదో. బయటకు వెళుతున్నటువంటి బిడ్డలు అనేక రకములైనటువంటి మరి సమస్యల చేత, సమస్యల వలయములో చిక్కుకొని రోడ్డు ప్రమాదాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎవరి గుండెకు కూడా ఏం లేదంటే చెప్పండి, గ్యారంటీ లేదు. ఈరోజు బర్త్డే జరిపించుకుంటున్నప్పుడు మన అందరికీ సంతోషమే, ఈ కుటుంబానికి సంతోషమే. బర్త్డే జరిపించుకుంటున్నటువంటి ఆ కుమార్తెకి కూడా సంతోషమే. కానీ ఈ రోజు నేను అంటున్నాను, ఒక కొత్త దినము రావాలి, లేకపోతే ఒక కొత్త సంవత్సరం రావాలి, లేకపోతే నూతనమైనటువంటి దినాలు రావాలి అంటే దేవుడు మన జీవితంలో ఉంచినటువంటి దినము ముగించబడాలి. ఆ దినము ముగించబడాలి, ఆ దినము ముగించబడాలి, లేకపోతే ఆ సంవత్సరం ముగించబడాలి. ఆ సంవత్సరం ముగించబడాలి అంటే ఆ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దయా కిరీటం ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, అలాగనే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచేవి కంటికి కనబడదు అన్నాడు. వారి యొక్క కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడంట. వారి కొరకు సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సమకూర్చి జరిగిస్తాడు అన్నాడు. చివరిగా ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయము. దేవుడు ఎలాంటి వాడు అంటే, మోషే భక్తుడు ఒక చక్కటి ఆలాపన చేస్తాడు. 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవ్వడు అంటాడు. జాగ్రత్తగా గమనించాలి. వేల్పులలో నీవే గనుడవు, అద్భుతములను చేసేటువంటి దేవుడు అన్నాడు. ఎలాంటి అద్భుతాలు చేస్తాడు దేవుడు తెలుసా? ప్రజలు మునుపెన్నడు చూడని అద్భుతాలు. దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని చేస్తాడు తెలుసా? ప్రజలు మునుపెన్నడు కూడా ఎర్రగని కార్యమును నా దేవుడు నీ జీవితంలో సఫలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశము నుండి మన్నాను కురిపించినటువంటి తరుణాలు వారి యొక్క జీవితాలలో ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? సముద్రము 2 పాయలుగా విడిపోవడం వారి యొక్క జీవితంలో ఎన్నడూను కూడా వారు చూచి ఉండలా. చరిత్రకెక్కినటువంటి విషయం ఇదే. ఒక స్కూల్లో ఒక క్లాస్ జరుగుతూ ఉందంట. ఈరోజు ఎక్కువగా హైందవ సమాజం క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒక స్కూల్లో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ స్కూల్లో ఒక చిన్న పాప దేవుని యందు విశ్వాసం కలిగి కొనసాగిపోతా ఉంది, దేవుని యందు నమ్మకం ఉంచి కొనసాగిపోతా ఉంది. అయితే ఆ స్కూల్లో ఉన్న మాస్టర్ గారు అన్నారంట, మీ దేవుడు సరైనటువంటి దేవుడు కాదన్నాడంట. అలాగనే ఆ పిల్లలందరితో చెప్తున్నాడంట, ఇశ్రాయేలీలందరూ కూడా దాటి వెళ్ళిపోయినటువంటి అది ఎర్ర సముద్రము కాదు, చిన్న పిల్ల కాలువ అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? చిన్న పిల్ల కాలువ అన్నాడంట అని దూషిస్తున్నాడంట. దూషిస్తున్నటువంటి తరుణంలో ఈ చిన్న కుమార్తె ఆలోచన చేసి దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పిందంట. పిల్లకాలం అంటే ఏం చెప్పింది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకమ్మా
దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తున్నావు అంటే ఆ పిల్ల అన్నదంట, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా, నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, నా దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా అని చెప్పుకుంటూ వస్తూ అలాంటి పిల్ల కాలవలోనే ఫరో సైన్యాన్ని అంతటిని ముంచి చంపేశాడు అన్నదంట. జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ అది పిల్ల కాలువ అనుకోవచ్చు, కానీ వీరి తర్వాత ఫరో సైన్యము కూడా అదే మార్గము గుండా ఇశ్రాయేలీలను తరమడానికి ప్రయత్నం చేశారు, ఇశ్రాయేలీలను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, ఇశ్రాయేలీలను హతము చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ సముద్రాన్ని మరలా ఏకరాశిగా ఆ సముద్రాన్ని మరలా కలిపినటువంటి విధానంలో వారందరూ కూడా హతులైపోయారు. ఇక్కడ ఈ నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోసే ఒక పాట పాడడం ప్రారంభించాడు. ఏదైనా మన జీవితంలో సంతోషకరమైనటువంటి సంఘటన జరిగితే పాటలు వచ్చేస్తాయి అప్పుడప్పుడు. ఎంతమంది పాడుతున్నారు? బాత్రూంలో పాడే పాటలు కాదు. ఏదైనా సంతోషకరమైనటువంటి సంగతి ఏదైనా జరిగితే దేవుడు దీవించినటువంటి విధానమును బట్టి పాటలు వస్తూ ఉంటాయి. అయితే వీరు పాడేటువంటి విధానం ఏమిటి అంటే, పాటలో దేవునికి మహిమను చూపిస్తా ఉన్నారు, పాటలో దేవునికి కావలసినటువంటి ఘనతను చేకూరుస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు కదా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవ్వడును లేడంటాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అంటాడు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడు అంటాడు, అద్భుతములు చేయవాడవో నీవే అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ కొన్ని తెగలను గురించి రాశాడండి. తర్వాత మీరు సమయం ఉంటే చదవండి. 14వ వచనం నుండి కూడా, జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఏఫేము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కానాను నివాసులందరూ దిగులు నంది కరిగిపోవుదురు. ఎందుకో తెలుసా, మా పక్షమై ఉన్నవాడు సృష్టిని శాసించగలిగిన దేవుడు, మా పక్షమై ఉన్నవాడు ఎర్ర సముద్రమును సహితము రెండుగా చీల్చగలిగినటువంటి సమర్థుడు. ఎందుకు వారి యొక్క గుండెలో కరిగిపోయాయి? కానానీయుల గురించి రాస్తున్నాడు, ఎదోమీయుల గురించి రాస్తున్నాడు, ఇశ్రాయేలీయులకు ప్రతిదినము కూడా హడలు పుట్టించేటువంటి ఫిలిష్తీయుల గురించి రాస్తున్నాడు. వీరందరూ కూడా ఇశ్రాయేలీయుల గురించి విన్నప్పుడు వారికి ఏం పుట్టింది చెప్పండి? వణుకు పుట్టిందంట. రాహాబు అనేటువంటి వేశ్య అంటుందో తెలుసా, మీ దేవుడు నిజముగా దేవుడై ఉన్నాడు, ఆయన ఆకాశమునకు దేవుడై ఉన్నాడు, ఆయన భూమికి దేవుడై ఉన్నాడు. మీ దేవుని గురించి వినినప్పుడు మా గుండెలు ఏమైపోయాయి చెప్పండి? కరిగిపోయాయి అంటాడు. మీ దేవుడు నిజముగా సమర్థుడే, మీ దేవుడు మృతులను సహితము సజీవులుగా నిలవబెట్టుటకు సమర్థుడై ఉన్నాడని లోకమంతా సాక్ష్యం ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంది. కానీ దేవుని మీద మనము ఆనుకోవడాన్ని మర్చిపోతూ ఉన్నాం, దేవుని ప్రేమించడం మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు నా దేవుని మాటగా నేను చెప్తున్నాను, దేవుని ప్రేమించడం నీవు ప్రారంభించగలిగితే నీకేమి కావాలో, నీకే అక్కరైతే ఉన్నదో, నీకే అవసరైతే ఉన్నదో సమస్తాన్ని కూడా నా దేవుడు నీ జీవితంలో మేలుకై సిద్ధపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారండి? రేపు ఏం జరుగుతుందో, రేపు ఏమి సంభవించునో దానిని గురించి మీరు ఏం పడకూడదు అన్నాడు? చింతపడకూడదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఎలా ఉంటామో, రేపు పరిస్థితి ఏమిటో దాని గురించి మీరు చింతపడద్దు. మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి చెప్పాలి? దేవుని మీద వేయాలంట. ఇందాక మావి గారు చెప్తా ఉన్నారు, మరి కొంతసేపు మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ స్థలం కొన్నప్పుడు మరి చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. ఈ స్థలాన్ని గురించి వారు ఒక చక్కటి మాట చెప్పారు. అయితే ఈ స్థలము ఇంత అభివృద్ధి పదములోనికి దేవుడు తీసుకొని వచ్చాడు అంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడే వారిని దేవుడు ఏం చేయడు చెప్పండి? విడిచిపెట్టడండి. ఈ స్థలము ఈరోజు ఈ ఉప్పాడ సెంటర్కి అంతటికి కూడా ఒక మహాపురంగా చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏ నగరం తెలుసా? ఏ నగరం చెప్పండి? గాంధీనగర్. ఏ నగరం? గాంధీనగరం. దేవుడు అనుకుంటే, దేవుణ్ణి ప్రేమించడం మనం ప్రారంభిస్తే, మరి దావీదు భక్తుడు అంటాడు కదా, అయ్యా ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించగలవా అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ యెరూషలేము పట్టణం మీదకి ఎక్కించి దానికి దావీదు పురము అని పేరు ఆయన నామకరణం చేసేసాడు. దావీదు పురము అంట. ఈరోజు నేను నమ్ముతూ ఉన్నాను, ఈ కుటుంబము ఎడల దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ప్రతి దినము కూడా దేవుని స్తుతించడం ప్రారంభిస్తే,
ప్రతి దినము కూడా దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభిస్తే, ఈ రోజు నేనంటున్నాను, వీరి ద్వారా ఈ ప్రాంతమునంతటిని కూడా నా దేవుడు దీవించబోతున్నాడు. వీరి ద్వారా అనేక కుటుంబాలను దేవుడు దీవించబోతున్నాడు. వీరి ద్వారా బంధువులను, స్నేహితులను నా దేవుడు దీవించబోతున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. అబ్రహాముతో అంటాడు కదా ఆయన, నీ వలన అనేక మంది దీవించబడబోతున్నారు, నీ వలన దీవించబడతారు అనేటువంటి వాగ్దానమును అబ్రహాము జీవితంలో చేసినట్లుగానే మన పిల్లలు దీవించబడాలి అంటే మనము ఎవరిని ప్రేమించాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే మనకు కదువు లేకుండా సమస్తాన్ని కూడా దేవుడు మన జీవితంలో, పిల్లలను, గృహాలను, మరి మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలు మన అందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి ఈ యొక్క సమయంలో మరి దైవజనులు ఉన్నారు, యోసేపు గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నా. దయచేసి వారిని చప్పట్లు కొడుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నాకైతే పాస్టర్ గారి కంటే మీరే ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తుంది విని. ఎందుకంటే మీరు అందరూ ధన్యులు. మాకంటే ఓపిక మీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పంటారా? బోధించమంటే గంటలు ఎవరైనా మాట్లాడతారు దేవుడిచ్చిన వాక్శక్తిని బట్టి. కూర్చొని వినటం చాలా కష్టం. ఎందుకంటే మేము అక్కడి నుండి వచ్చిన వారమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను త్వరితంగానే ముగిస్తాను. వాక్య వర్తమానాన్ని వినే ముందు చిన్న పాట పాడుకుందాం. నన్ను కన్నది, నన్ను కొన్నది, నాశలన్నీయు నీవిగా, నాశలన్నీయు నీవిగా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవిగా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవిగా. నన్ను కన్నది, నన్ను కొన్నది, నన్ను కన్నది, నన్ను కొన్నది, నాశలన్నీయు నీవిగా, నాశలన్నీయు నీవిగా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవిగా. చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. తీర్చేది నా దేవా, నా తలంపులెరిగిన నా ప్రభువా. నా కోర్కెలు తీర్చేది నా దేవా, నా తలంపులెరిగిన నా ప్రభువా. నా ఆశలన్నీయు నెరవేర్చువాడా, నా సర్వము నీవై నడిపించు దేవా. నా ఆశలన్నీయు నెరవేర్చువాడా, నా సర్వము నీవై నడిపించు దేవా. నన్ను కన్నది, నన్ను కొన్నది, నన్ను కన్నది, నన్ను కొన్నది, ఆశలన్నీయు నీవిగా. తప్పని కొడుతూ ఆశలన్నీయు నీవిగా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవిగా. రెండు చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు గనుడైన యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సంగీత బృందానికి సహోదరులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు, అలాగే నా తోటి సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులారా తడవు చేయకుండా నేటి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని వాక్య లేఖనాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథం 139వ కీర్తన, కీర్తన గ్రంథం 139వ కీర్తన 13 నుండి ధ్యానం చేద్దాం. దయచేసి త్వరపడి లేఖన భాగాన్ని చూడాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. జాగ్రత్తగా ఈ లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఏదైనా ఒకవేళ తలంపులు ఉద్దేశాలు కలుగుంటే వాటిని విడిచిపెట్టి దేవుని మాటల మీద మీ దృష్టి నిలపండి. ఖచ్చితంగా నా ప్రభు ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. మనందరికీ అనేకమైన అపోహలు, అనేకమైన సందేహాలు, అనేకమైన సందిగ్ధాల్లో మనం ప్రతి దినము జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఒంటరి సమయాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా మనము ప్రయాణిస్తున్నప్పుడు, ఒంటరిగా యోచిస్తున్నప్పుడు అనేకమైన ప్రశ్నలు మనం తొలిచివేస్తూ ఉంటాయి. నేను ఎలా పుట్టాను, ఎలా జీవిస్తున్నాను, నా యొక్క జీవితానికి పరిపూర్ణత ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులరా, నా దేవుడు ఇలాంటి సభల ద్వారా, ఇలాంటి కృతజ్ఞత కూడికల ద్వారా, వాక్య సందర్భాన్ని ఆయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రతి వ్యక్తి ప్రతి ప్రశ్నకు సమాధానము వాక్యముఖంగా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, ఈ కూడిక ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ప్రభు నీలో ఉన్న ఒక్క ప్రశ్నకైనా ఖచ్చితంగా నా ప్రభు జవాబునివ్వబోతున్నాడు. దావీదు భక్తుడు కూడా తన జీవితంలో అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైన సందేహాల మధ్య ఆయన జీవిస్తున్న తరుణంలో ప్రియులారా, ఆయన అనుభవపూర్వకంగా ఆత్మీయమైన దైవ దర్శనాన్ని పొందుకొని దేవుని ఆధీనంలో ఆయన ఈ జవాబులను అందుకుంటున్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి డిక్లరేషన్ ఎలా ఉంది. ఆయన చెబుతున్న మాట, ఆయన అనుభవపూర్వకమైనటువంటి మాటను చెబుతూ చివరిలో ఈ మాట ఆయన మెన్షన్ చేస్తున్న 14వ వచనంలో అన్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతులు మీరు అంటారేమో, ఏదైనా ఒక కూడికి పెడితే చెబుతున్నాం, ఒక కారు కొంటే చెబుతున్నాం, ఒక వ్యాపారం కొంటే చెబుతున్నాం, పిల్లలు పుడితే చెబుతున్నాం, వ్యాపారం చేస్తే చెబుతున్నాం, సమృద్ధి ఉంటే చెబుతున్నాం, పెళ్లిళ్ళు చేస్తే చెబుతున్నాం. లేదు, అన్ని సమయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. కారణాన్ని ఇక్కడ ఆయన మరి ముఖ్యంగా చెప్తున్నాడు. ఏమన్నాడే, నీవు నన్ను కలుగు చేసిన విధానమును నేను చూశాను. అనేక సార్లు ప్రియులరా దైవజనులు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, వర్షిప్ చేస్తున్నప్పుడు మనం అంటూ ఉంటాం, ప్రభువా ఈ జీవితాన్ని మాకు ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని మాకు ఇచ్చావు, అందుకు మీకు స్తోత్రం. ఈ వ్యాపారం మాకు ఇచ్చావు, అందుకు మీకు స్తోత్రం అని చెప్పి పలు విధాలుగా ఆయన చేసిన మేలు, ఆశ్చర్య కార్యాలు, ఇచ్చిన సంపదలను బట్టి, సమృద్ధిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా వీటన్నిటికంటే ఘనత తెచ్చేదని తెలుసా ప్రియులరా, మనందరి ఆధ్యాత్మిక జీవితాలకు వ్యక్తిగతంగా మనకివ్వబడిన ఈ శరీరం, ఈ దేహం, ఈ ప్రాణాత్మ శరీరాలను బట్టి ప్రతి దినం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు భక్తుడు అదే చెప్తున్నాడు. దావీదు భక్తుడు అదే తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆయన తెలియజేస్తున్నాడు? ఆయన చెప్పాల్సిన పని ఏంటి అంటే 11వ వచనంలో ఈ మాట చదువుతాం, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నేడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండెను, చీకటి వెలుగుగా ఏకరీతిగా ఉన్నవి. నా అంతరేంద్రియములను నీవే కలుగ చేసితివి. నా స్థితిగతులను పరిశీలన చేసుకున్నప్పుడు, నా ప్రతి పరిస్థితిని చూసినప్పుడు వాటన్నిటిలో ప్రభు నీ ప్రమేయం లేకుండా నేను ఏమీ చేయలేనని నాకు అర్థమవుతుంది. నీ పాత్ర లేకుండా నా జీవన విధానము కొనసాగే పరిస్థితి లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఉద్దేశించి
ఈ కృతజ్ఞత కూడికలో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కుమార్తెను బట్టి దైవజనులు చెప్పారు. మరి రాజనయ్య వదిన గారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి ఈ కుమార్తె యొక్క ఆ జీవితాన్ని దేవుని సన్నిధిలో స్వీటీ చక్కగా పెరుగుతున్న విధానం, మన పిల్లలు పెరుగుతున్నప్పుడు మనము పిల్లలు ఎంతో సంబరపడిపోతూ ఉంటాం. నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను మా యొక్క సంఘానికి, మా పిల్లలకు. ఏంటి ఆ మాట అంటే, ప్రతి ఇంటిలో చిన్నపిల్లలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనము మన వ్యాపారం నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, అనేక పనుల నిమిత్తమై మనం వెళ్ళి అన్నిటినీ చూచి వస్తూ ఉన్నప్పుడు ఆ పనులన్నీ ఎలా మనకు కనిపిస్తాయి అంటే చాలా భారంగా కనిపిస్తూ ఉంటాయి, చాలా అలసట పడిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మనము వారిని చూసినప్పుడల్లా మనకు ఎలా కనిపిస్తూ ఉంటుందంటే, ఆ పిల్లల్ని మనం చూడగానే చాలా సంతోషంగా ఆ దుఃఖమంతా ఒక్క క్షణంలో మాయమైపోతూ ఉంటుంది, ఆ బాధ అంతా మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మన పిల్లలు మనకు ఆనందాన్ని తెచ్చేవారిగా, మన కుటుంబంలో మనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చే బిడ్డలుగా వారిని పెంచాల్సిన బాధ్యత మన జీవితాల్లో ఉంది. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము కలుగుతుంది, అలాగే ఆశ్చర్యము కలుగుతుంది. అలాగే అక్కడ అంటున్నాడు, అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఎందుకు అంటే 15వ వచనంలో రాశాడు అక్కడ, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. మరో చోట అంటాడు, ఈ ఎముకలట తల్లి గర్భములోనికి ఎలా వచ్చాయో తెలియదట. ఆ పిండాన్ని గురించి చెబుతాడు. ఆ యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, మాంసపు ముద్ద ఆ తల్లి గర్భములో రూపింపబడిన విధానము అది మెత్తనిది కాబట్టి అది రూపింపబడుతుంది. అయితే ఎముకలను నీవు నిర్మించిన విధానం చూస్తే, ఆ పటిష్టమైన ఎముకలను నీవు నిర్మించిన విధానము చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నాకు భయం కలుగుతుంది ప్రభువా అని చెప్పి దేవుణ్ణి తన శరీరాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. ఈరోజు ప్రతి తల్లిదండ్రి పిల్లలకి ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ఏంటి తెలుసా? మీరంటారేమో 4 ఎకరాల పొలం కావాలి, 4 ఎకరాల స్థలము కావాలి, 4 ఇల్లు కావాలి. భూములు, స్థలాలు, పొలాలు కాదు పిల్లలకి మనం ఇచ్చేది. నేనంటాను, మన తల్లిదండ్రులు మనందరికీ మొట్టమొదటి ఇచ్చింది తెలుసా? ఈ అందమైన దేహం ఇచ్చారు. అందుని బట్టి మన ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనకి మంచి సుందరమైన దేహాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, అందమైనటువంటి ఈ ఆయుష్కాలాన్ని ప్రభు తన యొక్క కృపను బట్టి తల్లిదండ్రుల ద్వారా మనకు ఇవ్వబడింది. ఈ శరీరాన్ని ఈరోజు మనం ఎలా కాపాడుకోగలుగుతున్నాం? చాలా మంది అనేకమైన చెడు దుర్వ్యసనాలకు బానిసలైపోయి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. యవ్వన కాల జీవితాన్ని మత్తుకు, త్రాగుడుకు, వ్యభిచారానికి పాడు చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైన బలహీనతలు, దేవుడిచ్చిన పూర్ణాయుష్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వీరు అర్ధాంతరంగానే ముగిస్తూ ఈ లోక యాత్రను ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు ప్రియులారా ప్రతి వ్యక్తికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఒక ప్రణాళికను, ఒక చిత్తాన్ని, ఒక ఉద్దేశాన్ని ప్రతి వ్యక్తి జీవితం పట్ల ఆయన కలిగి ఉన్నాడు. అయితే మానవుడు దాన్ని గుర్తెరగలేకపోతున్నాడు. మీరు ఎప్పుడైనా చదివారు లేదా? బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు సందర్భాల్లో 2 మనం చూస్తాం. ఈ 2 పుట్టినరోజుల్లో కూడా 2 ప్రాణాలు తీసినట్లుగా, 2 వ్యక్తుల యొక్క జీవితాలు నాశనం చేసినట్లుగా మనం చదువుతాం. మొదటిగా ఆదికాండం 40వ అధ్యాయం, మీరు చదవద్దు, రాసుకున్న తర్వాత చదువు. కానీ ఇందులో ఈజిప్ట్ ఫరో యొక్క ఆ పరిపాలనలో యోసేపు కాలంలో ప్రియులారా అక్కడ ఒక వ్యక్తిని వారు చంపినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే హేరోదు కాలంలో కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చూస్తాం. ఈ 2 కోణాల్లో కూడా నెగిటివ్ కోణాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. పుట్టినరోజు కార్యక్రమం సంతోషాన్ని వెల్లబుచ్చే సమయం. కుటుంబంలో ఉన్న పిల్లలందరూ, కుటుంబంలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఒక స్థలానికి చేకూర్చే అద్భుతమైన సందర్భం, సంతోషకరమైన సందర్భం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఈ 2 సందర్భాలు కూడా చాలా వ్యాధులను, తీరని నష్టాన్ని కలుగు చేశాయి. అయితే ప్రభు అన్నాడు, మీరు ఏమి చేసినను ఆయన నామ మహిమ కొరకు చేయమన్నారు. ఈరోజు ఎంత గ్రాండ్గా, ఎంత చక్కగా కుటుంబాలను పిలిచి, సంఘాలను పిలిచి, సేవకులు పిలిచి, సువార్థికులను పిలిచి, తోటి సహోదరులను పిలిచి ఈ స్థలములో ఏర్పాటు చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలగాలి. యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి.
దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులను మీకు తెలియచేయుచున్నాను. ప్రియులారా, మనము దేవుని యందు ఉన్నాం, దేవుని పిల్లలమని పిలవబడుతున్నాం. ఆయన అంగీకరించేవారట జీవము కలిగిన వారట. ఆయన అంగీకరించబోతే నిత్య జీవం కనబడదు. ఆయన అంగీకరించేవారు, ఆయన నిలిచిన వారు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడట. 13వ వచనంలో అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ప్రియులారా, దేవుడట ప్రతి వ్యక్తి సామర్థ్యాన్ని చూస్తాడు, సమయాన్ని చూస్తాడు. ఆ సామర్థ్యము సమయము ఆ వ్యక్తికి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం వింటాము, ఒక ఉపమానం మనం వింటాం. ఒక వ్యక్తికి 5 తలాంతులను ఇస్తాడు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇస్తాడు, ఒక వ్యక్తికి 1 తలాంతే ఇస్తాడు. మనమైతే అంటామేమో, అయ్యా వాళ్ళకి ఎందుకు అన్ని ఎక్కువ ఇచ్చావు, మాకు తక్కువ ఇచ్చావు. నీ సామర్థ్యాన్ని బట్టి ప్రభు ఇస్తాడు. ఈరోజు సూర్యరావు గారి నాన్నగారిని బట్టి నేను చెప్పగలను, వారికి ప్రభు ఈ దీవెన, ఈ ఆశీర్వాదం, వారు కష్టపడి పనిచేసే తత్వం, వారి కుమారులు సహోదరులు చేస్తున్నటువంటి ఈ కఠినమైన శ్రమ మాకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రియులారా, మేము మా యవన కాలంలో ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారితో ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో వారు టెంట్ హౌస్లో తిరిగి వాళ్ళు సరదాగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినప్పుడు మాకు అర్థమయ్యేది, అయ్యో ఇంత భారభరితమైన వస్తువులు, ఇంత భారభరితమైనటువంటి సామాన్లు వారు వేసి రాత్రి పగలని భేదం లేకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి తిరిగి వస్తున్న సమయాలు చూసినప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది. శ్రమకు తగ్గిన ఫలితం ప్రభిస్తాడు. సామర్థ్యాన్ని బట్టి దేవుడు దీవెన అనుగ్రహిస్తాడు. సోమరియట వెట్టి పనులు చేస్తాడట అని శ్రద్ధ కలిగివాడు ఐశ్వర్యవంతుడగునని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నీలో నాలో అపోహలకు ఇది గొప్ప సమాధానం. దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి దీవెన అనుగ్రహిస్తాడు. సమయాన్ని బట్టి ప్రభు ప్రతి వ్యక్తిని ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు. కాబట్టి ఈ రాత్రి చివరిగా ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఏం చేసినా కూడా ఆయన నామ మహిమ కొరకు చేయాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 10:31 అంటాడు మొదటి పత్రికలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన, భోజనం చేసిన, ఇక్కడ కూడుకున్నా ఏ సందర్భమైనా దేవుని మహిమ కలగాలి, సువార్త ప్రకటన జరగాలి. ప్రజల్లోనికి దేవుని గురించిన రక్షణ సువార్త ప్రకటన చేసినప్పుడు ఆ వార్త వారి బ్రతుకులను స్థిరపరిచి వారిలో నూతనమైన ఉత్తేజాన్ని కలుగు చేస్తా ఉంది. భక్తులు అంటున్న మాట, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ప్రియులారా, వీరి జీవితాల్లో ప్రభు చేసిన మేలును బట్టి, ఆశ్చర్యకారుని బట్టి, కుమార్తె స్వీటీకి ప్రభు ఇచ్చిన ఈ నూతనమైన హితవస్త్రాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క నిత్యమైన సమాధానం వీరి జీవితాల్లో సమృద్ధిగా సదాకాలం నా ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాల్లో మోకరించగలిగిన వారు, లేని ఎడల కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపించండి. ఈ సమయంలో దైవజనులు యేసేపు గారు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, జీవమంగళ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తోటి సహోదరుడు విజయ్ను ప్రేమించి అయా ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈరోజు జన్మదిన వేడుకను బట్టి నేను గణపరుస్తున్నా. మిగతా మా ముందున్న కార్యక్రమాలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నా. దైవజనులు తమ్ముళ్ళిద్దరూ కూడా అద్భుతంగా దేవుని వాక్యాన్ని వివరించి ఆధ్యాత్మికంగా మమ్మల్ని అందరినీ బలపరిచి సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందడానికి, నేర్చుకున్న వాక్యానుసారంగా నడవడానికి, వాక్యపు వెలుగులో వారు జీవించడానికి సహాయం చేయండి.